హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మాధవి. మిషన్ గురించి షార్ట్ వీడియో పెట్టినప్పుడు దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, ఫుల్ వీడియో చేస్తే మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుందని ఫుల్ వీడియో తీస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ మిషన్‌ని ఎలా ఆపరేట్ చేయొచ్చు, ఎలా హ్యాండిల్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ స్టిచ్చింగ్ ప్యాటర్న్స్‌ని మనం ఎలా కుట్టుకోవచ్చో తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమింగ్ టు ద వీడియో, ఈ మిషన్ వచ్చేసి ఉషా జానన్ స్టిచ్ మ్యాజిక్ మిషన్. దీన్ని మేము అమెజాన్ నుంచి పర్చేజ్ చేసాము. ఈఎంఐ ఆప్షన్లో తీసుకున్నాము. మేము తీసుకున్నప్పుడు ఈ మిషన్ యొక్క ప్రైస్ 17,000 ఉంది. బట్ ఇప్పుడు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది, అరౌండ్ 20,000 వరకు అయింది. సో మనం ఆఫర్స్ ఉన్నప్పుడు కనుక తీసుకుంటే మనకి తక్కువ ప్రైస్లో వస్తుంది. ఈ మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, మనం ఇంట్లో అయినా కుట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అండ్ కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ టూల్ ఉంటుంది కదా, ఈ టూల్ని యూజ్ చేసి మనం ఆటోమేటిక్గా థ్రెడ్ పెట్టుకోవచ్చు అండ్ మాన్యువల్ కూడా పెట్టుకోవచ్చు, ఆటోమేటిక్గా కూడా థ్రెడ్ని పెట్టుకోవచ్చు. అండ్ మిషన్ రాని వాళ్ళు కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. చాలామంది ఆడవాళ్ళకి వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకోవాలి, బ్లౌజెస్ కుట్టుకోవాలి, ఆల్ట్రేషన్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఈ మిషన్ బెస్ట్ అని చెప్పొచ్చు. మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఈ మిషన్తో పాటు ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ వస్తుంది. సో దాంట్లో మనకి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా దాంట్లో క్లారిఫై అవుతుంది. నాకు కూడా మిషన్ రాదు, నేను ఆల్ట్రేషన్స్ చేసుకోవాలి, నా బట్టలు నేను కుట్టుకోవాలన్న ఇంట్రెస్ట్‌తోని నేను ఈ మిషన్ తీసుకున్నాను. ఈ మిషన్‌ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మనం ఈ మిషన్‌ని ఈజీగా ఎక్కడికంటే అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ టేబుల్ పైన పెట్టుకొని కుట్టుకోవచ్చు. ఇది ఫుల్లీ ఎలక్ట్రిక్ మిషను. ఇందులో మొత్తం 57 స్టిచ్చింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి కుట్టడం రావాలి, ఆపరేట్ చేయడం రావాలి. సో అప్పుడు మనం ఈజీగా ఈ స్టిచెస్ అన్నీ కుట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫూట్‌ని చేంజ్ చేసుకొని మన శారీస్‌కి ఫాల్స్ పికో కుట్టుకోవచ్చు, బట్టలు కుట్టుకోవచ్చు, ఆల్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఇంకా ఈ స్టిచ్చింగ్ ప్యాటర్న్స్‌ని యూజ్ చేసి మనం చిన్న ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా చేసుకోవచ్చు. కొంచెం క్రియేటివ్‌గా చేయాలి, క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి ఈ మిషన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. మిషన్‌తో పాటు ఒక మాన్యువల్ బుక్ వచ్చింది, ఒక యాక్సెసరీ కిట్ వచ్చింది. ఈ యాక్సెసరీ కిట్‌లో నీడిల్స్ వచ్చాయి. 4 ఏమో సింగిల్ నీడిల్స్, 1 డబుల్ నీడిల్ వచ్చింది అండ్ 5 ట్రాన్స్పరెంట్ బాబిన్స్ వచ్చాయి. అండ్ 4 ఏమో ఈ ఫూట్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ మనం కుట్టేటప్పుడు ఫూట్ చేంజ్ చేసుకుంటాం కదా, ఆ ఫూటు ఏంటంటే ఒకటి ఎంబ్రాయిడరీ కోసం ఒక ఫూట్ వచ్చింది. నార్మల్గా మనం కుడతాం కదా స్టిచ్చింగ్, అది ఒక ఫూటు. అండ్ ఒకటి సింగిల్ ఫూట్ వచ్చింది అండ్ ఒకటి ఇలా బటన్స్ కుట్టడానికి ఒక ఫూట్ వచ్చింది. మొత్తం 4 ఫూట్స్ వచ్చాయి. యాక్సెసరీ కిట్లో ఇవి వచ్చాయి. మిషన్‌లో మనకి మొత్తం 12 స్టిచెస్ కనిపిస్తాయి ఇక్కడ. కానీ మనం దీంట్లో మనకు కుట్టడం కనుక వస్తే మొత్తం 57 స్టిచెస్ వరకు కుట్టుకోవచ్చు అండ్ స్మాల్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా చేసుకోవచ్చు. ఈ మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం థ్రెడ్‌ని ఆటోమేటిక్‌గా పెట్టొచ్చు. ఇది ప్రెషర్ ఫుట్. మనం ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే మిషన్ అనేది అంత ఫాస్ట్‌గా రన్ అవుతుంది. అండ్ స్విచ్ బోర్డ్‌కి కనెక్ట్ చేయడానికి ఒక ప్లగ్ ఇది స్విచ్ బోర్డ్‌లో పెట్టాలి. కనెక్టర్ ఏదైతే ఉందో ఈ కనెక్టర్‌ని ఇక్కడ కనెక్ట్ చేయాలి మిషన్‌కి. కనెక్ట్ చేసి ఇక్కడ బటన్ ఆన్ చేస్తే మనకి మిషన్ ఆన్ అవుతుంది. ఇక్కడ మనకి ఒక సాకెట్ ఉంటుంది. యాక్సెసరీస్ అన్ని స్టోర్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక సాకెట్ ఉంటుంది. దీంట్లో మనం బాబిన్స్ అవన్నీ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తే మనకి ఇలా బాబిన్ సాకెట్ ఉంటుంది. ఇలా బాబిన్ థ్రెడ్ పెడతాం కదా, సో అది ఉంటుంది ఇక్కడ బాబిన్ సాకెట్. ఈ ఇన్స్ట్రక్షన్ బుక్‌లో ప్రతి ఒక్క విషయం కూడా డీటెయిలింగ్‌గా ఉంటుంది. స్టిచెస్ ఎలా సెట్ చేసుకోవాలి, స్టిచెస్ ఎలా చేంజ్ చేసుకోవాలి, మిషన్‌ని ఎలా ఆపరేట్ చేయాలో మొత్తం డీటెయిల్‌గా ఈ మాన్యువల్ బుక్‌లో ఉంటుంది. మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా మనం దీనిలో ఓపెన్ చేసి కనుక చూసుకుంటే మనకి ఎవ్రీథింగ్ క్లారిఫై అవుతుంది. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ థ్రెడ్ పెట్టుకోవడానికి ఆటోమేటిక్‌గా థ్రెడ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది యూజ్ చేసి ఇక్కడ మీకు స్టిచెస్ కనిపిస్తున్నాయి కదా. సో మనకి ఏ స్టిచ్ కావాలి అంటే అక్కడ ఆల్ఫాబెట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి ఏంటంటే మనం నార్మల్ స్టిచ్చింగ్ చేస్తాం కదా, స్టిచ్ యొక్క లెంత్ కోసం అని ఇది
మనం జిగ్‌జాగ్ ప్యాటర్న్స్ అయితే ఇది యూజ్ చేసుకోవాలి. జిగ్‌జాగ్ ప్యాటర్న్స్ కుట్టినప్పుడు ఇది ఆఫ్‌లో పెట్టేసేయాలి మొత్తం. ఎడ్జెస్ దగ్గర పెట్టేసి నార్మల్ జిగ్‌జాగ్ ప్యాటర్న్స్ కుట్టినప్పుడు మాత్రమే ఇది పెట్టుకోవాలి. నార్మల్ స్టిచ్ చేసినప్పుడు ఇది పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక టూల్ కనిపిస్తుంది కదా! ఈ టూల్ ఏంటంటే ఇది మనం నీడిల్ అడ్జస్ట్‌మెంట్ అనమాట. తిప్పుతూ ఉంటే నీడిల్ అనేది ఇక్కడ నీడిల్ ఉంది కదా! ఈ నీడిల్ అనేది పైకి కిందకి ఇలా వెళ్తుంది మనం ఇక్కడ తిప్పుతూ ఉంటే. అండ్ ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుంది కదా! ఈ బటన్ ఏంటంటే స్టిచ్ లాక్ బటన్ అనమాట. మనం స్టిచ్ చేసిన తర్వాత లాక్ చేయాలంటే ఈ బటన్ ఒత్తితే స్టిచ్ అనేది లాక్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుంది కదా! ఇదేంటి అంటే థ్రెడ్ టెన్షన్ అనమాట. థ్రెడ్ ఎంత టైట్ ఉండాలి, ఎంత లూజ్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ థ్రెడ్ టెన్షన్. నార్మల్‌గా మనం స్టిచ్చింగ్‌కి అయితే 4 పెట్టుకుంటాం. ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్స్ అవన్నీ ఏమైనా చేసుకోవాలి అంటే లూజు, టైట్ అలా సెట్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకోవడానికి 2 థ్రెడ్ హోల్డర్స్ ఇచ్చారు. అండ్ ఒక హ్యాండిల్ మనం ఈజీగా దీన్ని ఇలా పట్టుకొని ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేసుకోవచ్చు అనమాట. మిషన్‌కి డస్ట్ అది పట్టకుండా ఒక కవరేజ్ బోర్డ్ కూడా ఇచ్చారు. చూసారు కదా! ఇది ఫుడ్ కంట్రోలర్ అనమాట. ఎంత గట్టిగా ప్రెస్ చేస్తుంటే మిషన్ అనేది అంత ఫాస్ట్‌గా రన్ అవుతా ఉంటుంది. ఈ మిషన్‌ని మనం ఇంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కమర్షియల్ పర్పస్‌కైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ థ్రెడ్‌ని ప్లేస్ చేసి బాబిన్‌కి థ్రెడ్ ఈజీగా ఎక్కించొచ్చు. ప్రెషర్ ఫుడ్‌ని మెల్లగా హ్యాండిల్ చేస్తుంటే థ్రెడ్ అనేది బాబిన్‌కి ఫిక్స్ అవుతా ఉంటుంది. బాబిన్‌కి ఇలా థ్రెడ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ మిషన్‌కి మనం థ్రెడ్స్ ఈజీగా పెట్టొచ్చు. ఇక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ నంబర్స్ ద్వారా మనం థ్రెడ్‌ని తీసుకెళ్ళి ఈ లివర్‌లో వేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక టూల్ ఉంటుంది పెట్టడానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ ఈ టూల్ ఉంటుంది కదా! ఈ టూల్‌కి మనం ఏం చేయాలంటే స్మాల్ హుక్‌లా ఉంటుంది. మనం థ్రెడ్‌ని తీసుకొచ్చి ఇలా ఏసి మనం ఇది వదిలేసేయాలి. థ్రెడ్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఇది అడ్వాన్స్డ్ ఫీచర్ అనమాట. ఈ మిషన్‌లో మనం ఈజీగా థ్రెడ్ అనేది పెట్టుకోవచ్చు. వెనకాల మీకు ఈ టూల్ కనిపిస్తుంది కదా! మనం ఈ టూల్‌ని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఫూట్ అనేది రిమూవ్ అయిపోతుంది. మనకు కావాల్సిన ఫూట్ ఇక్కడ పెట్టి మనం దీంతో ఫిక్స్ చేయాలి. అప్పుడు మనకి ఫూట్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఫూట్ వచ్చేస్తుంది. బాక్స్ అండి. ఈ బాక్స్ పైన మొత్తం 57 స్టిచెస్ అని ఉంది కదా! మనం ఈ మిషన్‌ని యూజ్ చేసి మొత్తం 57 స్టిచెస్ వరకు కుట్టుకోవచ్చు. నార్మల్ ప్యాటర్న్స్ ఇంకా జిగ్‌జాగ్ ప్యాటర్న్స్ కుట్టుకోవచ్చు. అండ్ ఇంకా స్మాల్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా చేసుకోవచ్చు. ద ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ కొత్త ప్యాటర్న్స్ చేయాలి అన్న క్రియేటివిటీ ఉంటే మనం ఈజీగా స్మాల్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇలా క్లాత్‌కి కానివ్వండి, డ్రెసెస్‌కి కానివ్వండి మనం ఈజీగా ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు. ఈ లెటర్స్‌ని యూజ్ చేసి మనం స్టిచ్చింగ్ ప్యాటర్న్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏ స్టిచ్ కావాలి అంటే ఆ స్టిచ్ పైన ఆల్ఫాబెట్‌ని సెలెక్ట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ మనకి డబుల్ నీడింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఒకటేసారి 2 కలర్స్ థ్రెడ్స్‌ని యూజ్ చేసి కూడా మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు. అది ఎంబ్రాయిడరీ అప్పుడు యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ 2 కలర్ థ్రెడ్స్ పెట్టి మనం స్టిచ్చింగ్ అయితే ఎంబ్రాయిడరీ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్మాల్ స్కేల్ కూడా ఉంది. ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా ఈ మాన్యువల్ బుక్‌లో ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మనం చూసుకోవాలి ఇక్కడ. ఫస్ట్ మనకి స్టిచ్చింగ్ అలవాటు లేని వాళ్ళు కూడా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ స్టిచ్చింగ్ మిషన్ యొక్క పార్ట్స్ నుంచి ఎవ్రీథింగ్ అనేది ఈ మాన్యువల్ బుక్‌లో అయితే ఉంటుంది. ఫస్ట్ నాకు థ్రెడ్ పెట్టడం రాకపోతుండే ఇక్కడ. సో అర్థం కాలేదు. యూట్యూబ్‌లో వీడియోస్ చూసినా కూడా అర్థం కాలేదు. బట్ ఇక్కడ మాన్యువల్ బుక్‌లో చూస్తే అక్కడ నంబర్స్ ఇచ్చారనమాట. ఇలా పెట్టాలి అని నంబర్స్ ఇస్తే ఇక్కడ ఇలా నంబర్స్ ఇస్తే దాన్ని చూసి ప్రాక్టీస్ చేస్తే వచ్చేసింది. 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేసింది. సో అలా మనకి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా ఈ మాన్యువల్ బుక్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. అంతే అండి ఈ స్టిచ్చింగ్ మిషన్ గురించి. ఏమైనా పాయింట్స్ మిస్ చేశాను, ఇంకా ఏమైనా చెప్పాలి అంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఈ వీడియో యూస్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలానే మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.